మోజో టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా పవన్ కళ్యాణ్ ధీమా. ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు, హోంమంత్రి అనిత హితవు. కల్తీ నెయ్యి అంశం నిజాలు బయటకు వస్తున్నాయి, పట్టాభిరామ్ హెచ్చరిక. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమేనని వివరించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 7 కొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం? అన్ని ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడుతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది, సరిదిద్దండి అంటూ గతంలోనే చెప్పా. పట్టించుకోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగంలోని ధర్మానికి ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి అని డిప్యూటీ సీఎం అన్నారు. వాటిని ఎలా నిలబెట్టుకోవాలి? ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, క్యాబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ అందరం ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. గెలిచిన రోజున ఏం చెప్పాం? 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి 21 మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలు ఉండవు, ద్వేషించం. చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభావాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లా స్థాయి పెరిగిపోయి ఏ 7 కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం? మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా. కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తమ ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి అనిత తెలియజేశారు. ప్రతి జిల్లాలోని నార్కోటిక్ కంట్రోల్ సెల్ ను ఏర్పాట్లు చేస్తామని హితవు పలికారు. డ్రగ్స్ కేసులను ఛేదించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతామని అన్నారు.
జగన్ పాలనలో తీతీదేకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని తేదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి నెలకు 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని తెలిపారు. ఏఆర్ సంస్థ ఉత్పత్తి చేసే నెయ్యి నెలకు కేవలం 16 టన్నులు మాత్రమేనని తీతీదే టెక్నికల్ కమిటీ నిర్ధారించిందని చెప్పారు. ఇలాంటి కంపెనీ నెలకు 1000 టన్నులు ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలి అంటూ పట్టాభి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గత ప్రభుత్వం క్షమించరానటువంటి పాపం చేసిందో దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇప్పటికే ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఏ విధంగా కుట్రపూరితంగా అన్నీ తెలిసి చేసినటువంటి పాపం ఇది. ఏఆర్ డైరీ అనేటటువంటి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని లడ్డూ తయారీలో ఎంతో పవిత్రంగా మనందరం భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైనటువంటి నెయ్యి, అది కూడా యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి నెయ్యిని వాడటం అనేది ఎంత క్షమించరానటువంటి పాపమో మనందరికీ తెలుసు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సంబంధించి ఈ కుట్ర ఏ రకంగా జరిగింది, ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఆ డైరీకి సంబంధించి ఏ రకంగా ఇదంతా చేశారన్న దాని మీద ఇవాళ కొన్ని డాక్యుమెంట్స్ ఈ రోజున ప్రదర్శిస్తున్నాం. ముందుగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 10 లక్షల కిలోలు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే 1000 టన్నులు. 10 లక్షల కిలోలు అంటే 1000 టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది. దీని యొక్క విలువ 31,98,00,000 ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. అంతేకాకుండా మనం ఒకసారి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. ఈ ఏఆర్ డైరీకి పర్చేజ్ ఆర్డర్ మే 15, 2024 ఇచ్చారు. మే 15, 2024. కనీస బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నెట్టుకొస్తున్నాడు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే ఏ స్కీమ్కి ఎంతో చెప్పాలి, లేకపోతే ప్రజలు కొడతారేమోనని చంద్రబాబు భయం అంటూ జగన్ పలావు పెడితే చంద్రబాబు బిర్యానీ పెడతానని అన్నాడు. చివరికి పలావు పోయింది, బిర్యానీ కూడా పోయిందనే చర్చ ప్రతి ఇంట్లో మొదలైంది. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆరోపించారు. ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. అటువంటి పాలన మనం ఇచ్చాం. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఎంత అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కన్నా ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం అని చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు,
చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలని, మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు అండగా ఉండాలి, ప్రజల తరపున పోరాటంలో భాగస్వాములు కావాలి, కేసులకు భయపడాల్సిన అవసరం లేదు, గొంతు నొక్కడానికి అణిచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు, వీటికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్న బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల, ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం. మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు, మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల, పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే, పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీనివాస సెంటర్లో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో 42వ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తిని అమ్మవారిని పల్లకిలో ఉంచి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోల నాగేశ్వరరావు, మెంటే పార్టీ సారథి, జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా చూడండి, ఎలా చూడమంటాం. ఓకే అండి. మన భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్లో శ్రీ కామాక్షమ్మ అమ్మవారు దేవస్థానంలో దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ 9 రోజులు నవరాత్రులు చక్కగా చేసి ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 100 సంవత్సరాలయ్యి ఈ దేవాలయం నిర్మించి, అలాగే ఈ పవిత్ర దేవాలయంకి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. బుచ్చయ్యపేట పోలీస్ వారికి ముందుగా అందిన సమాచారం మేరకు వడ్డాది గ్రామం జంక్షన్లో వాహనాల తనిఖీలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా 4 ఐషర్ వ్యాన్లోని అక్రమంగా రవాణా చేస్తున్న గోవులను పట్టుకున్న పోలీస్ సిబ్బంది. ఇవి ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు అక్రమ రవాణా చేస్తున్నట్లుగా అక్కడి నుంచి వాటిని కేరళ పంపిస్తారని డ్రైవర్లు చెప్పారు. సుమారు 250 వరకు పశువులు కలవు. వీటిని కొత్త వలస గోశాలకు సంరక్షణార్థం పంపించినట్లుగా ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
ఐషర్ వ్యాన్లో గల 4 డ్రైవర్లని అరెస్ట్ చేసి 4 వ్యాన్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు. మార్నింగ్ ఉదయం ఒక 10:30 సమయంలో మాకు రాబడిన ఒక ఆవుల అక్రమ సమాచారం గురించి రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఒరిస్సా నుంచి కొంతమంది వ్యక్తులు ఈచర్ వ్యాన్లోని ఒక ఆవుల్ని అదేవిధంగా ఎద్దుల్ని అక్రమ రవాణా చేస్తున్న ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో ఆ సమాచారం మేరకు మా పోలీస్ సిబ్బంది బుచ్చిపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా వడ్డాదికి రష్ అయ్యి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక 4 ఈచర్ వ్యాన్లు కనబడ్డాయి. ఆ 4 ఈచర్ వ్యాన్లు కూడా మేము వెరిఫై చేయగా కొన్ని ఆవులు కొన్ని ఎద్దులు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి ఏమైనా రికార్డు డ్రైవర్లకు సంబంధించిన డ్రైవర్లు అడిగితే వాళ్ళ దగ్గర లేవని చెప్పడంతో ఆ 4 ఈచర్ వ్యాన్లు ఉన్న ఆవులు ఎద్దులను కూడా స్టేషన్కి తరలించి వాళ్ళ మీద ఎవరైతే అక్రమ రవాణా చేస్తారో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా అవి ఎక్కడికి వెళ్తేనే వాళ్ళని అడగగా హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పారు. అక్కడ స్లటరింగ్ చేసి అదేవిధంగా ఏదైనా చర్మంతో ఏదో వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. సో ఆ ఆవుల్ని అన్నీ కూడా మనం కేసు కట్టిన తర్వాత ఆ సంరక్షణ కొరకు మనం ఒక కొత్తవల్లి దగ్గర గోశాలకి పంపించడం జరిగింది సేఫ్ కస్టడీ కోసం. నెక్స్ట్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది ప్రజెంట్ కోర్టుకి పట్టడం జరిగింది. తిరుమలలో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రసాద వితరణకు 7 లక్షల లడ్డూలు అదనంగా స్టాక్ పెట్టామని అన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని అన్నారు. అంతేకాకుండా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న సీఎం చంద్రబాబుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. రేపు శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీవారి దర్శనానంతరం తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు శ్యామలరావు వెల్లడించారు. అక్టోబర్ 4 అంటే రేపటి నుంచి 12వ తారీఖు దాకా జరుగుతాయి. గరుడ సేవ అక్టోబర్ 8వ తారీఖున జరుగుతుంది. మొత్తం 16 వాహనాల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. పోయినసారి చేసిన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వాటి అనుభవాలని పరిగణలోకి తీసుకుని గతం కన్నా మెరుగ్గా చేయడానికి చేస్తాము. ప్రత్యేక దర్శనాలు అన్ని రద్దు చేయడం జరిగింది. బ్రేక్ దర్శనాలు కూడా ఎక్సెప్ట్ ప్రోటోకాల్ దర్శనం మిగిలినవి కూడా రద్దు చేయడం జరిగింది. ఎస్ఈడి టోకెన్స్ 132,000 ఇవ్వడం జరిగింది. సర్వదర్శనం టోకెన్లు 24,000 రోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అంగ ప్రదక్షిణం టోకెన్లు కూడా రద్దు చేయడం జరిగింది. లడ్డూ ప్రసాదాల వితరణకి సంబంధించి 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్లో పెట్టుకోవడం జరిగింది. 11 అదనపు కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే భద్రతకు సంబంధించి 1250 మంది టీటీడీ సిబ్బంది అంటే విజిలెన్స్ సిబ్బంది, అలాగే 3,900 మంది పోలీసు సిబ్బంది కూడా దీంట్లో పాల్గొంటున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే వాటిని పర్యవేక్షించడం కంట్రోల్ రూమ్ ద్వారా ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. హోంగార్డులు, అలాగే ఎన్సీసీ విద్యార్థులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజయితగాళ్లు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ సిబిఈ గురయ్య మాట్లాడుతూ జగ్గైపేట నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వ మద్య షాపులకు లాటరీ పద్ధతిలో టెండర్స్ పిలవడం జరిగిందని అన్నారు. ఈ నెల 9వ తేదీలోపు అప్లికేషన్ ఫీజు చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-2026కు నూతన ఎక్సైజ్ పాలసీని ఖరారు చేయడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా జగ్గైపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జగ్గైపేట మున్సిపాలిటీ, వత్సవాయి మండలం, జగ్గైపేట రూరల్ మండలానికి 10 షాపులు కేటాయించడం నోటిఫై చేయడం జరిగింది. ఆ 10 షాపుల్లో జగ్గైపేట మున్సిపాలిటీలో 4 షాపులు, జగ్గైపేట రూరల్ మండలం 4 షాపులు, వత్సవాయి మండలం సంబంధించి 2 షాపులు, మొత్తం 10 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈ 10 షాపుల్లో కూడా లైసెన్స్ ఫీజు జనాభా ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. దీనికి ఎక్కడ ఈ జగ్గైపేట సర్కిల్ పరిధిలోని ఏ షాపులకైనా కానీ 65 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజుగా ఉంటుంది. దీన్ని 6 ఇన్స్టాల్మెంట్లో కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క లైసెన్స్ తీసుకోవడానికి అప్లికేషన్ ఫీజుగా 2 లక్షల రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఈ 2 లక్షల రూపాయలు కూడా నాన్ రిఫండబుల్ ఫండ్, మళ్ళీ తిరిగి ఇవ్వరు. మీకు షాపు వచ్చినా రాకున్నా ఈ 2 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వరు. ఎవరైనా ఈ షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే, దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 3 పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ పద్ధతి, రెండోది హైబ్రిడ్ పద్ధతి, మూడోది ఆఫ్లైన్ పద్ధతి అంటే మాన్యువల్ పద్ధతి. మీకు ఆన్లైన్ పద్ధతిలో
ఎవరైతే దరఖాస్తుదారు ఉంటాడో అతను నేరుగా ఎక్కడైతే ఏ షాప్ అయితే ఏదలుచుకుంటాడో ఆ షాప్ పరిధిలో ఉండే ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళి ఆ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇచ్చి అతని ఫోన్ నంబర్ ద్వారా ఆ సిస్టంలోకి ఎంటర్ అయితే అతనికి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఉంటే దాని ద్వారా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అతనికి అప్పటికే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అదేవిధంగా ఎంట్రీ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ పద్ధతి, మొదటి పద్ధతి. రెండవ పద్ధతి హైబ్రిడ్ పద్ధతి. ఈ పద్ధతి కూడా సిమిలర్గా ఆన్లైన్ పద్ధతిలాగానే ఉంటుంది. కాకపోతే ఆ యొక్క దరఖాస్తుదారుడు తన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డు కానీ తీసుకొని వస్తే ఆ యొక్క స్టేషన్లో ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యొక్క సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత అతనికి ఒక ఈ పేమెంట్ అంటే ఈ చలాన్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని తీసుకెళ్లి సంబంధిత షెడ్యూల్డ్ బ్యాంకు SBI కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఎనీ బ్యాంకులో కానీ అతను కడితే ఆ చాలాన్ సక్సెస్ఫుల్ చాలాన్ అనేది ఆ యొక్క స్టేషన్ యొక్క కంప్యూటర్ సిస్టంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అతనికి అప్పుడు అతనికి కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అదేవిధంగా ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ పద్ధతి. మూడవ పద్ధతి ఏంటంటే మాన్యువల్ పద్ధతి. ఎవరైనా కానీ ఈ యొక్క షాపులకు అప్లై చేసుకోవాలనుకుంటే DD రూపంలో తీసుకోదలుచుకుంటే షెడ్యూల్డ్ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా కానీ ఎన్టీఆర్ జిల్లా పరిధిలో చేయాలనుకుంటే ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడ అనే పేరు మీద 2 లక్షల రూపాయలకు DD తీయొచ్చు. అది కూడా షెడ్యూల్ బ్యాంకులో తీయాలి. తీసి అది DD తీసుకొచ్చి ఆ సంబంధించి ఎక్సైజ్ స్టేషన్ వచ్చి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ ఇచ్చినట్టయితే వాళ్ళకు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అదేవిధంగా ఎంట్రీ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఎంట్రీ పాస్ తీసుకున్న వ్యక్తులు లాస్ట్ రోజు అంటే ఇప్పుడు మన యొక్క ఈ అప్లికేషన్ తీసుకోవడం అనేది 1వ తారీఖు 10వ నెల 2024 నుండి 9వ తారీఖు 10వ నెల సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క లైసెన్స్ ఫీజులకు సంబంధించినటువంటి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లైసెన్స్ ఫీజు అప్లికేషన్లు కూడా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటలు మాత్రమే తీసుకోవాల్సి జరుగుతుంది ఈ రోజుల్లో. ఇది ఒక 10వ తారీఖు అయిపోయిన తర్వాత 11వ తారీఖు నాడు ఈ యొక్క ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో ఆ షాపులకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా విజయవాడలోని తుమ్మలపల్లి ధర్మ రక్షణార్థం ఈ దేవాలయాన్ని పునఃనిర్మించండి. రాజుల కాలంలో బ్రాహ్మణులు శూద్రులను దళితులను దేవాలయంలోనికి రానివ్వని కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొండపై పూజలు అందుకుంటూ ఉంటే కొండ మధ్యలో దళితులు, మాలవారు, మాదిగవారు ఎవరి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని వారు సొంత ఖర్చులతో నిర్మించుకోవడం చాలా అభినందనీయం. ఆ పుణ్యాత్ములకు 2 చేతులెత్తి నమస్కరించాల్సిందే. ఆనాడు వారు సొంత ఖర్చులతో నిర్మించుకున్న దేవాలయం నేడు పాడిపడిపోవడం చాలా బాధాకరం. పెద్దలు కాలగమనం చేసి చనిపోవడం, తదాంతరం పిల్లలు ఎక్కడనో వారి ఉద్యోగరీత్యా బతుకు తెరువు కోసమో ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నేడు ఆ దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు కనుమరుగైపోయాయి. అంతేకాకుండా దేవాలయం శిథిల వ్యవస్థలో మారుతుంది. వెంటనే దేవాదాయ శాఖ ఈ దేవాలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దత్తత దేవాలయంగా ఇచ్చి స్వామివారి వైభవాన్ని చాటి చెప్పేటందుకు ఈ దేవాలయాన్ని పునర్నిర్మింపజేయాలని భక్తులు, ధార్మిక సంస్థలు, ధర్మ ప్రచారకులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.